సో, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా! సో, నిన్న కనిపిస్తుంది. డేటా సైన్స్‌లో ఏమేమి స్టెప్స్ ఉంటాయనేది నేను డిస్కస్ చేసుకున్నాం. అలాగే డేటా విజువలైజేషన్ స్టార్ట్ చేసాం. సో, డేటా విజువలైజేషన్‌లో మనం ఏం చెప్పుకున్నాం? సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ లైక్ డేటాని విజువలైజ్ చేయాలంటే, గ్రాఫ్స్ గీయాలంటే మనకున్నవేంటి? మ్యాట్‌లాబ్‌లిబ్, సీబర్న్, ప్లాట్‌లీ ఇవి మనకి ఆహ్, రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్యాకేజెస్. ఓకే. సో, మ్యాట్‌లాబ్‌లిబ్ అనేది ఇట్స్ ఏ బేసిక్ ప్యాకేజ్ లైక్ ఆల్‌మోస్ట్ ఆల్ ద గ్రాఫ్స్ ఉంటాయి. సో, ఎవరైనా సరే నార్మల్‌గా పైథాన్‌లో డేటా విజువలైజేషన్ చేయాలంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ యూజ్ చేసే ప్యాకేజ్ మ్యాట్‌లాబ్‌లిబ్. ఓకే. ఎందుకంటే అది ఈజియెస్ట్, ఫాస్టెస్ట్ అండ్ మనకి ఎలాంటి గ్రాఫ్స్ కావాలన్నా ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే కస్టమైజేషన్ కూడా చాలా బావుంటది. దెన్ సీబోర్న్ అనమాట. సీబోర్న్ ఏంటంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో కస్టమైజ్ ఎక్కువ చేయాలి. అంటే మీరు జస్ట్ ఒక బేర్ ప్లాట్ డ్రా చేయాలంటే ఒక ప్లాట్‌ని పెడితే జస్ట్ ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లైన్ వస్తది. అదే టైటిల్ కావాలంటే సెపరేట్‌గా, ఎక్స్ లేబుల్ సెపరేట్‌గా, వై లేబుల్ సెపరేట్‌గా, కలర్ సెపరేట్‌గా కావాలన్నమాట. సో, మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఏంటంటే వెరీ వెరీ బేసిక్ ఉంటదన్నమాట. సో, దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. సీబోర్న్ ఏంటంటే అలా కస్టమైజేషన్ అవసరం లేకుండా అదే సమ్ డిఫాల్ట్ ఫిల్టర్స్‌ని అప్లై చేస్తాం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ కానీ, యాక్సెస్ కానీ, వై యాక్సిస్ కానీ, ఆ గ్రాఫ్ యొక్క కలర్స్ కానీ కొంచెం బ్యూటిఫుల్‌గా చేస్తదనమాట. బై డిఫాల్ట్ బ్యూటిఫుల్ చేస్తుంది. మీకు కస్టమైజేషన్ చేయక్కర్లేకుండా. సో, అది సీఓన్ యొక్క ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నేను చెప్పినట్టు సీబోన్ యాక్చువల్లీ ఇట్స్ ఏ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్. మ్యాట్‌ప్లాట్‌లిబ్ మీద సీబోన్ అనేది బిల్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్‌లీ అనమాట. ఇంటరాక్టివ్ ప్లాట్స్‌కి ప్లాట్‌లీ అనేది ఇట్స్ ఏ బెస్ట్ విజువలైజేషన్ టూల్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ప్లాట్‌లీ గ్రాఫ్స్ అనేవి చాలా ఇంటరాక్ట్ అండి. ఇవి జస్ట్ ఇమేజెస్ ఇక్కడ చూస్తే ఈ గ్రాఫ్ అనేది ఒక ఇమేజ్ కదా! అదే ప్లాట్‌లీ గ్రాఫ్ అయితే దే ఆర్ ఇంటరాక్టివ్ అనమాట. అంటే మీరు హోవర్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ మీరు పవర్ బిఐలో గాని వేరే వేరే ఏ అదర్ విజువలైజేషన్ టూల్‌లో ఎలాంటి కస్టమైజేషన్ చేసుకోవచ్చో, అలాంటి కస్టమైజేషన్ ప్లాట్‌లీ యూజ్ చేసి చేయొచ్చనమాట. సో, ప్లాట్‌లీ వచ్చేసి D3.js అని చెప్పి జావాస్క్రిప్ట్ ప్యాకేజ్డ్ మీద బిల్డ్ అయ్యి ఉందన్నమాట. సో, దాని గురించి ఏంటంటే ఇక్కడ జనరేట్ అయ్యే గ్రాఫ్స్ అనేవి వెరీ ఇంటరాక్టివ్ ఉంటాయన్నమాట. సో, అది వన్ ఆఫ్ ద బిగ్ అడ్వాంటేజ్ అన్నమాట. సో, ప్లాట్‌లీలో. సారీ. ఓకే. నెక్స్ట్ మనం మ్యాట్‌ప్లాట్‌లిబ్‌తో స్టార్ట్ చేసాం కదా! మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్పుకున్నాం. ఎలా ఇంపోర్ట్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అసలు నార్మల్ ఒక ప్లాట్ గీయాలంటే, ఒక లైన్ చార్ట్ గీయాలంటే ఎలా గీయాలి? ఒక టైటిలు నెక్స్ట్ ఎక్స్ లేబుల్, వై లేబుల్ పెట్టాలంటే ఎలా పెట్టాలి? ఒక సింపుల్ చార్ట్ వాటి చార్ట్‌ని కస్టమైజేషన్ చేయాలంటే ఎలా చేయాలి? ఓకే. ఆహ్, సో, నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఫిగర్‌ని సేవ్ చేయాలంటే ఎలాగా? మన ఇమేజ్‌ని సేవ్ చేయాలంటే ఎలాగా? అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్. ఒక బార్ గ్రాఫ్, నెక్స్ట్ ఒక స్కాటర్ ప్లాట్. సో, ఇవన్నీ బేసిక్‌గా అసలు మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో ఎలా చేయాలనేది నేను చెప్పుకున్నాం కదా! సో, ఇప్పుడేంటంటే అసలు బేసిక్‌గా మనం జనరల్‌గా యూజ్ చేసే గ్రాఫ్స్ ఏమేమి ఉంటాయి? సో, ఏమేమి ఉంటాయంటే లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, హిస్టోగ్రామ్, వాటర్ ఫాల్ చార్ట్, స్కాటర్ ప్లాట్, ఓకే, హీట్ మ్యాప్, పై చార్ట్. సో, ఇవి ఆహ్, మనం రెగ్యులర్‌గా అంటే ఎప్పుడైనా విజువలైజేషన్ చేయాలంటే బేసిక్‌గా యూజ్ చేసే చార్ట్స్ ఇవన్నమాట. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఆహ్, అసల ఈ గ్రాఫ్స్ ఎలా గీస్తారనేది చెప్పుకుందాం. ఓకే. ఆహ్, సో, అసలే ఫస్ట్ లైన్ గ్రాఫ్ అలా అలా ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తారు? బార్ గ్రాఫ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? సో, వీటి గురించి మనం చెప్పుకుందాం. ఓకే. సో, ఇది స్ట్రక్ అయినట్టుంది. ఫైన్. ఓకే. ఇప్పుడు వీటి గురించి చెప్పుకుందాం. వీటిని కాపీ ఎందుకంటే మీకు ఫస్ట్ అసలు ఏ గ్రాఫ్ వాడాలి? దేనికి ఎప్పుడు ఏ గ్రాఫ్ వాడాలనేది మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. మేబీ ఇది మీకు తెలిసే ఉండొచ్చు. బట్ అగైన్ జస్ట్ ఇటరేటింగ్. సో, ఎప్పుడైనా మీరు విజువలైజేషన్ చేయాలంటే మీకు ఇప్పుడు డౌట్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి లైన్ గ్రాఫ్ ఉంది.
సో లైన్ గ్రాఫ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో అసలు లైన్ యూజ్ చేయడం ఏంటంటే లైన్ గ్రాఫ్ ఓకే ఎందుకు యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం లైన్ గ్రాఫ్స్ వచ్చేసి టు అబ్జర్వ్ ద ట్రెండ్స్ ఇన్ డేటా ఓకే సో అసలు లైన్ గ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రెండ్స్ అబ్జర్వ్ చేయడానికి ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేయడానికి మనం లైన్ గ్రాఫ్స్ అనేవి బేసిక్గా యూజ్ చేస్తాం అయితే ఇందులో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక గ్రాఫ్ గీసినప్పుడు అందులో ఎక్స్ యాక్సిస్ ఏం పెట్టాలి వై యాక్సిస్ ఏం పెట్టాలి ఓకే సో ఎక్స్ యాక్సిస్ ఏం పెట్టాలి వై యాక్సిస్ ఏం పెట్టాలని మీకు క్లియర్గా తెలియాలన్నమాట సో ఇప్పుడు ఒక లైన్ గ్రాఫ్ ఉంటే అందులో ఎక్స్ యాక్సిస్ ఏముంటుంది మోస్ట్లీ మనకి ఎప్పుడు ఎక్స్ యాక్సిస్లో కూడా ఇక్కడ డేట్ ఉంటుంది అనమాట ఓకే సో ఎందుకంటే లైన్ గ్రాఫ్ ఎందుకు మనం యూజ్ చేసేది ట్రెండ్ కోసం కదా అంటే సో యూ కెన్ యూజ్ డేట్ అనమాట లేదు ఎనీ ఇంక్రిమెంటల్ మెజర్ దాని అర్థం ఏంటంటే ఏదైనా పర్వాలేదు అది ఇంక్రిమెంటల్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైన్ గ్రాఫ్ తీసుకుంటే ఓకే ఒక లైన్ గ్రాఫ్ తీసుకుంటే ఆ లైన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా సో ఇందులో ఇది వై యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ గురించి చెప్పుకుంటున్నాం సో ఎక్స్ యాక్సిస్లో ఓకే సో ఎయిదర్ ఇక్కడ ఉంటే డేట్ ఉండాలి ఓకే లేదు అంటే ఎనీథింగ్ దట్ ఈస్ ఇంక్రిమెంటల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అలా ఇంక్రిమెంటల్ అంటే 1 2 3 4 5 అని కాదు యాక్చువల్గా మీకు అలా చెప్తే అది రాంగ్ అవుతుంది మీకు ఎలా చెప్పాలంటే సపోజ్ స్టేజెస్ తీసుకుందాం స్టేజ్ 1 ఓకే స్టేజ్ 1 ఓకే స్టేజ్ 2 ఓకే స్టేజ్ 3 అలా అనమాట ఓకే స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అలా అనమాట సో ఇలా ఏంటంటే మనకి ఏంటంటే లైన్ గ్రాఫ్లో ఏం తెలుస్తుంది అంటే స్టేజ్ 1లో ఎలా ఉంది స్టేజ్ 2లో ఎలా ఉంది స్టేజ్ 3లో ఎలా ఉంది సో మీకు అది అర్థమవుతుంది అనమాట సో ఎనీథింగ్ దట్ ఈస్ ఇంక్రిమెంటల్ అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఏదైనా సరే అది ఇంక్రిమెంటల్ అంటే లైక్ షుడ్ హ్యావ్ డిఫరెన్షియేషన్ అనమాట అలా అని చెప్పి మీరు గుడ్ బ్యాడ్ ఎక్సలెంట్ తీసుకుంటారా లేదు అవి తీసుకోకూడదు అవి కేటగిరికల్ అనమాట ఓకే అవి తీసుకోకూడదు ఎయిదర్ డేట్ తీసుకోవాలి లేదా సంథింగ్ లైక్ ఇంక్రిమెంటల్ తీసుకోవాలన్నమాట లైక్ ఇలాంటిది అనమాట సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% లైన్ గ్రాఫ్ వచ్చేసి ఎప్పుడు కూడా మనం డేట్స్ ఎక్కువ తీసుకుంటాం అనమాట ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైన్ గ్రాఫ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూ సో మీకు బెస్ట్ రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ లైన్ చార్ట్ ఇది మామూలుగా బై డిఫాల్ట్ క్యాండిడేట్ ఉంటుంది బట్ మనం మార్చొచ్చు ఓకే సో ఇది లైన్ చార్ట్ సో ఇదేంటిది లైన్ చార్ట్ అనమాట సో ఇక్కడ ఏముంది ఇక్కడ డేట్ ఉంది సో ఎక్స్ యాక్సిస్లో మనకి డేట్ ఉంది వై యాక్సిస్లో ఏముంది వై యాక్సిస్లో మనకి స్టాక్ యొక్క ప్రైస్ ఉందన్నమాట సో ఇది లైన్ గ్రాఫ్ సో లైన్ గ్రాఫ్ బట్ మనకి ఏమంటే ఇక్కడ అర్థమైంది అంటే స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైన్ గ్రాఫ్లో మనకి స్టాక్ అనేది ఏప్రిల్ 29th నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది ఓకే విచ్ మీన్స్ మనకి మంచి ప్రాఫిట్స్ అనమాట సో ప్రజెంట్ 80,752 ఉంది సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే లైన్ గ్రాఫ్ బట్టి మనకి ఏమర్థమైంది ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ ఇక్కడ నుంచి తగ్గుతుందని చెప్పి సో బేసికల్గా మనకి ఏంటంటే లైన్ గ్రాఫ్లో మనకి పర్టికులర్ ట్రెండ్స్ కనిపిస్తాయి అనమాట ఓకే అది లైన్ గ్రాఫ్ యొక్క అడ్వాంటేజ్ అనమాట సో ఇలా మనం ట్రెండ్స్ చూసుకోవచ్చు సో ఇది లైన్ చార్ట్ ఓకే సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఎక్స్ యాక్సిస్లో అనేది టైం అనేది ఉంటుంది టైం కాకుండా లైక్ డేట్ అనేది ఉంటుంది సో డేట్ కాకుండా ఎనీథింగ్ సంథింగ్ లైక్ ఇంక్రిమెంటల్ కూడా పెట్టుకోవచ్చు ఆప్షనల్ వై యాక్సిస్లో ఏముండాలి వై యాక్సిస్లో ఎప్పుడు కూడా మెజరే ఉండాలి ఓకే మీకు ఆల్రెడీ డైమెన్షన్ అంటే ఏంటి మెజర్ అంటే ఏంటి చెప్పా కదా సో ఇక్కడ మనకి ఏంటంటే వై యాక్సిస్లో ఎప్పుడు కూడా మెజరే ఉండాలన్నమాట ఓకే సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఇప్పుడు వై యాక్సిస్లో ఏముండాలి ఇక్కడ మెజర్ మీరు వై యాక్సిస్లో డేట్ పెట్టకూడదు వై యాక్సిస్లో ఎప్పుడు కూడా మెజరే ఉండాలి
సో ఎక్స్ యాక్సిస్ లో డేట్ ఉండాలి, వై యాక్సిస్ లో మెజర్ ఉండాలి. ఓకే, సో ఇది లైన్ గ్రాఫ్. మీరు ఎప్పుడు లైన్ గ్రాఫ్ యూజ్ చేసినా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకే, గుడ్ బ్యాడ్ ఎక్సలెంట్ ఆంధ్రప్రదేశ్ లేదా సిటీ నేమ్స్ ఇవన్నీ వై యాక్సిస్ లో, సారీ, ఎక్స్ యాక్సిస్ లో యూజ్ చేయకూడదు. ఓకే, ఓకే, దీని పర్పస్ ఇదన్నమాట లైన్ గ్రాఫ్. నెక్స్ట్ వచ్చేసి బార్ చార్ట్. సో బార్ చార్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఓకే, టు కంపేర్ డిఫరెంట్ ఐటమ్స్. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ అన్ని నా ఓన్ మేకప్ మీకు అర్థం అవడం కోసం నేను సింప్లిఫైడ్గా చెప్తున్నాను. ఓకే, సో బార్ చార్ట్ బేసికలీ ఎందుకు యూజ్ చేస్తారంటే టు కంపేర్ డిఫరెంట్ ఐటమ్స్. డిఫరెంట్ ఐటమ్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బార్ చార్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ బ్యాడ్ ఎక్సలెంట్ ఉంది. సో గుడ్ ఎంతమంది ఇచ్చారు రివ్యూ, బ్యాడ్ అని ఎంతమంది ఇచ్చారు. ఓకే, ఇది ఇలాంటి కంపారిజన్స్, డిఫరెంట్ ఐటమ్స్ బిట్వీన్ కంపారిజన్ చేయాలంటే మనం బార్ చార్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో బార్ చార్ట్ లో మనకి ఎక్స్ యాక్సిస్ ఏముంటుంది, ఎక్స్ యాక్సిస్ ఏముంటుంది, కేటగిరీ. ఎక్స్ యాక్సిస్ లో మనకి ఎప్పుడు కూడా కేటగిరీ ఉండాలి. కేటగిరీ అంటే గుడ్ బ్యాడ్ ఎక్సలెంట్, లేదా స్టేట్ నేమ్స్, లేదా డిపార్ట్మెంట్ నేమ్స్, ఓకే, లేదా ఇండివిజువల్ నేమ్స్, ఏదైనా అవ్వచ్చు. దట్ షుడ్ బి కేటగిరీ అనమాట. సో కేటగిరీ ఆర్ మీ దృష్టిలో డైమెన్షన్ అనుకోండి. ఓకే, సో సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ కేటగిరీ అనమాట. ఏదైనా అవ్వచ్చు, అది కేటగిరీ అయితే అది ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. ఓన్లీ కేటగిరీస్ మాత్రమే ఇవ్వాలి. అందులో అగైన్ మెజర్స్ ఇవ్వకూడదు. ఒకవేళ మెజర్స్ ఇస్తే వాటిని కేటగిరీ కింద డివైడ్ చేసేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్, స్టూడెంట్ యొక్క మార్క్స్ మీరు ఇస్తున్నారు అనుకో, మార్క్స్ ఎక్స్ యాక్సిస్ లో ఇవ్వాలను మీరు ఏం చేయాలంటే 0 to 30 వస్తే ఒకటి, 30 to 40 వస్తే ఒకటి, 40 to 50 వస్తే ఒకటి అని చెప్పేసి ఆ మార్క్స్ ని కేటగిరీ చేసి అప్పుడు విజువలైజేషన్ చేయాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ లో కేటగిరీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వై యాక్సిస్ లో ఎప్పుడు కూడా మెజరే ఉండాలి. ఓకే, సో వై యాక్సిస్ లో ఎప్పుడు కూడా మెజరే ఉండాలన్నమాట. సో ఇది కేటగిరీ అనమాట. సో ఎక్స్ యాక్సిస్ లో కేటగిరీ ఉండాలి, వై యాక్సిస్ లో మెజర్ ఉండాలి. సో ఇది బార్ చార్ట్. ఓకే, సో బార్ చార్ట్ ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉంటే కలర్ మారుస్తాను. ఓకే, సో బార్ చార్ట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇలా ఇక్కడ బారు, ఇక్కడ బారు, ఇక్కడ ఇంకో బారు. యాక్చువల్లీ మనం ఇందులో కూడా చార్ట్స్ గీయొచ్చు అనుకుంటా. ఇందులో మన ఇందులో చార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మన డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి చూసారా, బార్ చార్ట్ ఉంది, పై చార్ట్ ఉంది. ఆ ఇదేదో అదే ఇది కూడా రెండు బార్ చార్ట్సే, బట్ యాక్సెస్ డిఫరెంట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వేద్దాం. సో ఇది బార్ చార్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇదిగో ఇది మన బార్ చార్ట్. ఇది వచ్చే చూసారా, మరీ చిన్నది. ఓకే, చూసారా, ఇది బార్ చార్ట్ అనమాట. సో బార్ చార్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో బార్ చార్ట్ లో ల్యాండింగ్, సైట్, యాప్, బోర్డు, బిల్. ఓకే, ఇది ఇంటివి కేటగిరీస్ అనమాట. సో డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ డిఫరెంట్ ఐటమ్స్. సో ఇందులో ల్యాండింగ్ ఎంతమంది ఉన్నారు, సైట్ ఎంతమంది వచ్చారు, యాప్ లో ఎంతమంది ఓపెన్ చేసి, బోర్డు ఎంతమంది ఓపెన్ చేశారు, బిల్ ఎంతమంది వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో ఏముంది, కేటగిరీ ఉంది. వై యాక్సిస్ లో ఏముంది, మెజర్ ఉంది. ఓకే, సో బార్ చార్ట్ లో ఎప్పుడు కూడా ఇది ఇలాగే ఉంటుంది అనమాట. సో బార్ చార్ట్ అనేది. ఓకే, సో ఇది బార్ చార్ట్. నెక్స్ట్ బార్ చార్ట్ అయిపోయింది. నెక్స్ట్ చార్ట్ ఏంటి, హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ కి బార్ చార్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, హిస్టోగ్రామ్ బార్ చార్ట్ బేసికల్ గా రెండు ఒకలానే ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హిస్టోగ్రామ్ లో హిస్టోగ్రామ్ అసలు ఫస్ట్ హిస్టోగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, హిస్టోగ్రామ్ ఓకే టు ఫైండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా.
సో హిస్టోగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తారంటే డేటాలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి చేస్తారన్నమాట. ఇందులో ఎక్స్ యాక్సిస్ మెజరే ఉంటుంది, వై యాక్సిస్ మెజరే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి మీకు బార్ చార్ట్లో ఎలా ఉంది? సో బార్ చార్ట్లో మీకు ఎక్స్ యాక్సిస్ మెజరే ఉంది అంటే ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ లో కేటగిరీ ఉంది, వై యాక్సిస్ లో మెజర్ ఉంది. హిస్టోగ్రామ్ లో అలా కాదు. హిస్టోగ్రామ్ లో మనకి ఎక్స్ యాక్సిస్ మెజర్, వై యాక్సిస్ మెజర్. అలా హిస్టోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? సో హిస్టోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఎలా గీస్తాను, ఇది ఎక్స్ యాక్సిస్, ఓకే. సో ఇది వై యాక్సిస్. సో ఇందులో హిస్టోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇంచుమించు ఇలా ఉంటుంది. అంటే లైనే ఉంటుంది. కొన్నిసార్లు లైన్ పెట్టుకోవచ్చు, కొన్నిసారి చిన్ని బార్స్ ఉంటాయి. అంటే ఇలా 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 ఉంటుంది అనమాట. ఓకే. ఇలా బార్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇది హిస్టోగ్రామ్ అనమాట. సో హిస్టోగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తారు టు ఫైండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా అనమాట. ఓకే. అసలు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా అంటే ఏంటి అంటే మీకు మనం స్టాటిస్టిక్స్లో దీని గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం. అసలు డేటా డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అనేది మనం స్టాట్స్లో చెప్పుకుంటాం. సో ఓకే. సో యాజ్ ఆఫ్ నో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో హిస్టోగ్రామ్లో మనకి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా చెప్పుకుంటాం. ఓకే. అంటే డేటా అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది ఓవర్ ద యాక్సిస్ అనేది చెప్పుకుంటాం. సో బోత్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు మనకి మెజర్సే ఉంటాయి. ఓకే. దీని గురించి మీకు ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చెప్పాలి ఏంటి అనేది నేను స్టాటిస్టిక్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పినా మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. సో బేసికల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే హిస్టోగ్రామ్స్ ఎప్పుడు కూడా స్టాటిస్టికల్‌గా డేటా ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఓకే. లేదు ఓకే. సరే అప్పుడు చెప్తాలేండి. మళ్ళీ ఇప్పుడు చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇది హిస్టోగ్రామ్. నెక్స్ట్ మనకుండేదేంటి వాటర్ ఫాల్ చార్ట్స్. సో వాటర్ ఫాల్ చార్ట్స్ వచ్చేసి ఇవి కొంచెం డిఫరెంట్ చార్ట్స్. ఎందుకు అంటే వాటర్ ఫాల్ చార్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. లైక్ వాటర్ ఫాల్ చార్ట్స్ వచ్చేసి ఇవి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం డేటా రిప్రజెంటేషన్ యూజ్ చేస్తాం. సో వాటర్ ఫాల్ చార్ట్. సో వాటర్ ఫాల్ చార్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే బేసికల్లీ ఇంకేమని చెప్పాలి, అంటే మీకు నేను ఎలా చెప్తానంటే ఫస్ట్ వాటర్ ఫాల్ చార్ట్ అంటే ఎలా అని చెప్తాను, దాని తర్వాత డెఫినేషన్ చెప్తాను. ఓకే. సో వాటర్ ఫాల్ చార్ట్ ఎలా ఉంటుందంటే బేసికల్గా సో ఇది చార్ట్ అయితే సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంటుంది, ఇక్కడ బార్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక బార్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఒక ఇంకో బార్ ఉంటుంది, ఇక్కడ ఒక ఇంకో బార్ ఉంటుంది. వాటర్ ఫాల్ చార్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1, ఇక్కడ 2 లేదా ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంటే ఓకే ఇది టోటల్ 3 అవుతుంది అనమాట. అంటే ఇది ప్లస్ సారీ ఈ 3 కలిపితే ఇది అనమాట. సో బేసికల్గా వాటర్ ఫాల్ చార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు అండర్స్టాండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెంబర్ ఆఫ్ రివ్యూస్ టోటల్ 100 వచ్చినాయి. 100 వస్తే అందులో బ్యాడ్ అని వచ్చినాయి, గుడ్ అని వచ్చినాయి అని చూస్తే అందులో బ్యాడ్ 100 లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ 30, గుడ్ 20, ఎక్సలెంట్ 30, టోటల్ 100 అయింది కదా. సో ఆ 100 ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఒక బార్లో చూపిస్తుంది అనమాట. సో బేసికల్గా మనం ఏంటంటే ఆ వాటర్ ఫాల్ చార్ట్స్ అనేవి డేటాని డేటా డిస్ట్రిబ్యూషన్ కూడా కాదు, అది ఎలా అంటే మీకు సమ్మరీ డేటా సమ్మరీ చూడాలంటే లేదా సమ్మరీ కూడా కాదు, టు ఫైండ్ ద మీకు కరెక్ట్గా డెఫినేషన్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. టు ఫైండ్ ద టోటల్స్ అనమాట, ఆర్ టు ఫైండ్ ద ఫ్లో ఆఫ్ ద నెంబర్స్. ఓకే. అసలు నెంబర్స్ ఎలా ఫ్లో అయినాయి చూడడానికి యూజ్ చేస్తారు. ఇందులో ఏంటంటే మీకు ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు కూడా కేటగిరీ ఉంటుంది. కేటగిరీ అంటే అగైన్ ఎస్ కేటగిరీ ఉంటుంది. వై యాక్సిస్లో కూడా ఎప్పుడు మెజరే ఉంటుంది అనమాట. ఓకే. మీకు కొన్ని శాంపుల్ వాటర్ ఫాల్ చార్ట్ చూపిస్తే మీకు
ఐడియా వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఇందులో ఏదో ఒక వాటర్ ఫాల్ చార్ట్ తీసుకుందాం. సో, ఇందులో వాటర్ ఫాల్ చార్ట్ అనేది బేసికల్‌గా ఇలా ఉంటదనమాట. సో, వాటర్ ఫాల్ చార్ట్‌లో మనం ఏం చెప్తామంటే, ఇక్కడ కాలమ్ 1 డెల్టా 1, డెల్టా 2 ఉందా? 50 + 40 + 30 విచ్ ఈస్ ఈక్వల్ టు 120. ఓకే. 120. 50 + 40 + 30 ఈజ్ ఈక్వల్ టు 120 వచ్చిందా? ఓకే. మళ్ళీ ఇక్కడ 10 + 20 - 60 విచ్ ఈస్ ఈక్వల్ టు 100 వచ్చిందా? సో, ఇక్కడేంటంటే వాటర్ ఫాల్ చార్ట్ అనేది ఇలా సమ్మరీ చూడడానికి అర్థమవుతదనమాట. ఓకే. మెయిన్ కాలమ్ 1 ఉంటది. డెల్టా 1, డెల్టా 2 ఉంటాయి. ఇది మిడిల్ కాలమ్ అనమాట. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ బేస్ నంబర్ ఎంత? దాని తర్వాత ఎంతొచ్చింది? దాని తర్వాత ఎంతొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం మన మన రెవెన్యూ ఎంతొచ్చిందో కాలిక్యులేట్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 50 వచ్చింది. నెక్స్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ 40 వచ్చింది. నెక్స్ట్ అదర్ ఇన్‌కమ్ వచ్చేసి ఒక 30 వచ్చింది. టోటల్ రెవెన్యూ ఎంతొచ్చింది? 120 వచ్చిందనమాట. అది చూపిస్తాం. మళ్ళీ ఈ 120 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత లెట్స్ సే నెక్స్ట్ ఇయరో లేకపోతే సమ్‌హౌ సమ్ రెవెన్యూ యాడ్ అయింది. 10 యాడ్ అయింది. 20 యాడ్ అయింది. -50 యాడ్ అయింది. టోటల్ 100 వచ్చినాయి ఫైనల్ వచ్చినప్పుడు. సో, ఇలా ఏంటంటే మనం డేటా యొక్క ఫ్లోని అబ్జర్వ్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్స్ లైక్ 120 వచ్చినాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్స్ 120 వచ్చినాయి. అందులో గుడ్ అని చెప్పి 50 మెంబర్స్ ఇచ్చారు. బ్యాడ్ అని చెప్పి 40 మెంబర్స్ ఇచ్చారు. ఎక్సలెంట్ అని చెప్పి 30 మెంబర్స్ ఇచ్చారు. ఇవన్నీ కలిపితే ఏంటి 120 కదా! సో, ఈ ఒకటి అంటే ప్రతిసారి వాటర్ ఫాల్ చార్ట్ ఇలాగే ఉండాలని లేదు. అంటే ఈ పర్టిక్యులర్ మొక్కే ఒక వాటర్ ఫాల్ చార్ట్ అవ్వచ్చు. లేదా ఇలా ఇలా కూడా ఉండొచ్చనమాట. లేదు ఇంకో ఇది కూడా చూడండి. ఇది కూడా వాటర్ ఫాల్ చార్ట్. సో, ఇందులో కూడా అంతే. సపోజ్ రెవెన్యూ టోటల్ 20,201. ఓకే. మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎంత 8,273. ఓకే. టోటల్ గ్రాస్ మార్జిన్ ఎంత? ఇది మైనస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 14,928. మళ్ళీ గ్రాస్ మార్జిన్ నుండి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్ 1,151. టోటల్ నెట్ ఇన్‌కమ్ ఎంత వచ్చింది? 13,777. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సాలరీ క్యాలిక్యులేట్ చేయాలి. సాలరీ క్యాలిక్యులేట్ చేసుకున్న ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీ గ్రాస్ సాలరీ ఎంత? ఆ గ్రాస్ సాలరీలోంచి నెక్స్ట్ మీ డిడక్టబుల్స్ ఎంత? లైక్ పీఎఫ్, టాక్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ అందులోంచి మళ్ళీ మీ టాక్స్ తీసేస్తే ఎంత? టోటల్ నెట్ ఇన్‌కమ్ ఎంత? దాన్ని కూడా మీరు ఒక వాటర్ ఫాల్ చార్ట్‌లో గీయొచ్చనమాట. ఓకే. సో, బేసికల్‌గా ఇది వాటర్ ఫాల్ చార్ట్ అంటే. ఓకే. క్వార్టర్లీ రిజల్ట్స్ కింద కూడా చూడొచ్చా? ఆ! క్వార్టర్లీ 1, క్వార్టర్ 2. ఏదైనా సరే మనం ఏంటంటే సపోజ్ ఒక టోటల్ వచ్చిందంటే ఆ టోటల్ ఎలా వచ్చిందని మనం డిఫైన్ చేసుకోవాలంటే మనం ఈ వాటర్ ఫాల్ చార్ట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే. సో, ఇది నెక్స్ట్ వచ్చేసి స్కాటర్ ప్లాట్ చార్ట్. సో, స్కాటర్ ప్లాట్ అనేది కూడా మనం స్టాటిస్టికల్ కూడా బాగా యూజ్ చేస్తాం. రెగ్యులర్‌గా కూడా బాగానే యూజ్ చేస్తాం. సో, స్కాటర్ ప్లాట్స్ ఏంటంటే ఇంకో ఫ్రేమ్ తీసుకుందాం. ఫిల్ అయిపోయింది. దీంట్లో సో, నెక్స్ట్ వచ్చేసి మనకి స్కాటర్ ప్లాట్స్. సో, స్కాటర్ ప్లాట్స్ ఏంటంటే స్కాటర్ ప్లాట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ యూజ్ టు ఫైండ్ both the distribution and trend in the data. సో, స్కాటర్ ప్లాట్స్ అనేవి చాలా పవర్ఫుల్ చార్ట్స్ లైక్ మనం వెరీ ఫ్రీక్వెంట్‌లీ యూజ్ చేస్తాం. అండ్ చాలా కంపెనీస్ కూడా లైక్ స్కాటర్ ప్లాట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాయి. ఎందుకు అంటే సో, స్కాటర్ ప్లాట్స్ వచ్చేసి ఇవేం చెప్తాయంటే మనకి డేటాలో బోత్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రెండ్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. సో, మీకు ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఏ స్కాటర్ ప్లాట్ వచ్చేసి వెరీ ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే. ఇది వై యాక్సిస్ అయితే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంట్రీస్ ఉన్నాయి. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్. ఓకే. యూరప్. ఓకే. నెక్స్ట్ చైనా. ఓకే. ఆస్ట్రేలియా. లేదు అనుకుంటే
ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇందులో ఓకే, ఎక్స్ యాక్సిస్లో నేను ఏమంటానంటే ఎక్స్ యాక్సిస్లో నేను పాపులేషన్ అంటాను, పాపులేషన్. ఓకే, వై యాక్సిస్లో నేను ఏమంటానంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇది ఏం చెప్పుద్ది అంటే మనకి జనరల్గా, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెక్స్ట్ పాపులేషన్. సో బేసికల్గా ఇది ఏం చెప్పుద్ది అంటే అసలు ఒక కంట్రీ యొక్క పాపులేషన్ ఎంత, వాటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత. ఓకే, పాపులేషన్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 120 క్రోర్స్ ఉన్నారనుకో. ఓకే, 120 క్రోర్స్ ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెట్స్ సే 20 క్రోర్స్ అనుకో. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, 120 డివైడెడ్ బై 20 అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 6, లైక్ 6 క్రోర్స్ పర్ క్యాపిటల్, లైక్ నేను అరౌండ్ చెప్తున్నాను. సో ఇది అనమాట. సో ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇదేంటిది టోటల్ పాపులేషన్. సో ఇది ఇది ఇన్కమ్, లైక్ ఇది పాపులేషన్, ఇది టోటల్ ఇన్కమ్, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో జనరల్గా ఇండియా మనకి జనరల్గా మనం చెప్తారు కదా ఎకానమీలో ఇండియా ఇస్ ద థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ, సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ అని చెప్తారు కదా. సో అది ఎలా చెప్తారు? ఓకే, యా. సో ఇక్కడ ఏంటంటే పాపులేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఎప్పుడైనా సరే మనం ఇండియా న్యూస్లో చూస్తాం కదా, ఇండియా ఇస్ ద థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ అని చెప్పేసి, 3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి. ఇక్కడ బేసికల్గా అప్పుడు ఏం చెప్తారంటే జనరల్గా పర్ క్యాపిటల్ లైక్ టోటల్ రెవెన్యూ చెప్తారనమాట. ఓకే, అంటే టోటల్ మనకి రెవెన్యూ అంటే జనరల్గా మనకి టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది అనే దాని మీద క్యాలిక్యులేషన్ అని చేస్తారనమాట. ఎంత ఎంత ఇన్కమ్ కూడా కాదు, లైక్ దాన్ని ఏమంటారు, అంతే, లైక్ సో లైక్ కైండ్ ఆఫ్ అన్ ఇన్కమ్. సో ఇన్కమ్ కూడా కాదు, లైక్ రెవెన్యూ. దాన్ని ఏమంటారంటే అసలు మన ఎకానమీ సైజ్ ఎంత అనే దాని మీద మెజర్ చేస్తారనమాట బేసికల్గా. సో కానీ ఇక్కడ ఏంటంటే యూజువల్గా అది మనం కన్సిడర్ చేయకూడదు. సో అది మనకి కరెక్ట్ నెంబర్ ఇవ్వదు అనమాట. సో మనకి ఇచ్చేది మనం మనం యాజ్ అన్ ఇండివిజువల్ మనం బేసిక్గా చూడాల్సింది ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనమాట. ఓకే, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి యాక్చువల్ ఫిగర్ అనేది ఇస్తుంది అనమాట. సో మన ఒక కంట్రీని, ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మనం చూడాలి అంటే ఎలా డిస్ట్రిబ్యూషన్ అయి ఉంది చూడాలి అంటే మనం ఏంటంటే ఒక స్కాటర్ ప్లాట్ గీస్తూ ఉంటాం. స్కాటర్ ప్లాట్ ఎలా గీస్తామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పినట్టు మనకి ఎక్స్ యాక్సిస్లో పాపులేషను, వై యాక్సిస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే, సో నేను ఏమంటానంటే ఇక్కడ ఇక్కడ ఇవి గీస్తాను అనమాట. సో ఇది ఒకటి. ఓకే, సో అగైన్ ఇది ఒకటి. లెట్స్ సే నీ గ్రాఫ్ అనేది ఇలా గీసా అంటే జనరల్గా ఇలా ఇలా చిన్న చిన్న డాట్స్ కింద ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, అంటే అంత మరీ ఎక్యురేట్ కాదు కానీ. సో యూజువల్గా ఇలా చిన్న చిన్న బబుల్స్ కింద లేదా చిన్న చిన్న డాట్స్ కింద గ్రాఫ్ ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఇది స్కాటర్ ప్లాట్ అనమాట. సో స్కాటర్ ప్లాట్లో ఏం చెప్పుద్ది అంటే మనం ఇక్కడ నాట్ ఓన్లీ 2 డైమెన్షన్స్ అనమాట. స్కాటర్ ప్లాట్ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇందులో మల్టిపుల్ డైమెన్షన్స్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను 3 డైమెన్షన్స్ యాక్చువల్గా క్యాప్చర్ చేశాను. 3 ఏంటి, ఒకటి పాపులేషన్, థర్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇంకొకటి ఏంటంటే టోటల్ రెవెన్యూ అనమాట. అదే టోటల్ ఎకానమీ సైజ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఇందులో సైజ్, ఇక్కడ బబుల్, ఈ ఈ సర్కిల్ చూసారా, ఈ బబుల్, ఈ బబుల్ యొక్క సైజ్ ఏంటంటే టోటల్ ఎకానమీ సైజ్ అంతా. ఓకే, ఎకానమీ బేస్ మీద సైజ్ ఉంటుంది. సో టోటల్ పాపులేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎకానమీ. ఓకే, టోటల్ ఎకానమీ. సో ఇందులో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేసికల్గా
పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. ఈ కంట్రీకి ఏంటి పాపులేషన్ అనేది తక్కువ ఉంది. బట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? 100 మంది ఉంటే ఆ 100 మందిని ప్రతి ఒక్కరు ఒక ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. అంటే పాపులేషన్ తక్కువ ఉంది. కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. అంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఎక్కువ అమౌంట్ సంపాదిస్తున్నారు. సో ఎవరైతే ఈ పైన ఉంటారో వాళ్ళు ఇట్స్ లైక్ ఏ ఓకే. ఆహ్, ఈ ఈ లైన్ అబోవ్ ఉంటారో ఈ లైన్ అబోవ్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మనకేంటి దే హావ్ ఎ మోర్ పర్ క్యాపిటా ఇన్కమ్ దాన్ ద పాపులేషన్ అన్నమాట. సో అండ్ అలాగే ఇంకో లైన్ గీస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఓకే. సో ఈ లైన్‌కి ఇటువైపు పక్కన ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి దే హావ్ ఎ హైయర్ పాపులేషన్ అండ్ లోయర్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే. సో అంటే నేను ఒక ప్రాపర్‌గా గీస్తాను. ఓకే. సో లెట్స్ సే ఇదన్నమాట. లెట్స్ సే నేను ఇంకొక బాల్ ఏస్తాను. ఓకే. సో ఇక్కడ మనకి ఈ స్కాటర్ ప్లాట్‌లో నేను స్కాటర్ ప్లాట్‌ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశానన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఓకే. సో పార్ట్ 1లో మనకేం చెప్తారంటే సో పార్ట్ 1లో లోయర్ పాపులేషన్, హైయర్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఎకానమీ సైజ్ చిన్నదే అగైన్. ఇక్కడ చూసారా చిన్న చిన్న బబుల్స్ ఉన్నాయంటే ఎకానమీ సైజ్ చిన్నది. బట్ హైయర్ పాపులేషన్ లోయర్ పాపులేషన్, హైయర్ పర్ క్యాపిటా ఇన్కమ్ విచ్ మీన్స్ దే ఆర్ ద రిచ్ కంట్రీస్. లైక్ లగ్జెంబర్గ్ లేదా దేర్ ఆర్ ఫ్యూ వెరీ రిచ్ కంట్రీస్ ఉంటాయి కదా! అవన్నమాట. సో వీళ్ళకేంటంటే ఇందులో జనాభా తక్కువ. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా సంపాదిస్తారన్నమాట. సో ఆ కంట్రీస్ ఇవి. ఈ కంట్రీస్ ఏంటి? దే హావ్ ఎ లోయర్ పాపులేషన్, లో పర్ క్యాపిటా ఇన్కమ్. లైక్ సమ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ అన్నమాట. లైక్ యుక్రెయిన్, స్లోవాకియా ఎట్సెట్రా. ఓకే. సో ఇవేంటంటే వాళ్ళకి పాపులేషన్ తక్కువే. ఆ పాపులేషన్‌లో కూడా సంపాదించే వాళ్ళు కూడా తక్కువే. నెక్స్ట్ ఈ పార్ట్‌కొస్తే ఇందులో పాపులేషన్ ఎక్కువ, పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ. లైక్ ఇండియా. సో ఇండియా కానీ ఏషియన్ కంట్రీస్ మోస్ట్‌లీ. ఓకే. సో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్. సో ఏషియన్ కంట్రీస్ అన్నీ మోస్ట్‌లీ ఇక్కడ వస్తాయన్నమాట. సో ఇదేంటి పాపులేషన్ ఎక్కువ, పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ. అంటే జనాభా ఎక్కువ, సంపాదించే వాళ్ళు తక్కువ. కానీ ఇక్కడ చూస్తే బిగ్గర్ బబుల్స్ ఉన్నాయి. విచ్ మీన్స్ ద ఎకానమీ సైజ్ అనేది హైయర్ అన్నమాట. సో ఇది చూస్తే ఇక్కడ పాపులేషన్ ఎక్కువే, పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఎక్కువ. విచ్ ఇస్ లైక్ యూఎస్ అన్నమాట. సో వాళ్ళ పాపులేషన్ ఎక్కువే, థర్డ్ బిగ్గెస్ట్ పాపులేషన్. అట్ ద సేమ్ టైమ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువే. సో ఇలా ఏంటంటే ఇలాంటి స్కాటర్ ప్లాట్ వల్ల మనం మోర్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఒకేసారి క్యాప్చర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తే నేను ఎంత ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తున్నాను. ఇందాక గ్రాఫ్స్‌లో ఓన్లీ 2 మెజర్ ఆర్ డైమెన్షన్స్ తీసుకుంటే ఇక్కడ నేను 3 యాక్సెస్ తీసుకోగలుగుతున్నాను. తీసుకొని నేను మోర్ అనలైసిస్ చేయగలుగుతాను అన్నమాట. సో ఇందులో ఏంటి డిస్ట్రిబ్యూషన్‌ని చేయగలుగుతున్నాను. ఇక్కడ చూసారా? డిస్ట్రిబ్యూషన్ అంటే నేను డివైడ్ చేశాను చూసారా? 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అది డిస్ట్రిబ్యూషన్. అలాగే ట్రెండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సార్ట్ చేసుకున్నానంటే కంట్రీ బేస్ మీద నేను ట్రెండ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. అంటే బేస్డ్ ఆన్ ద ట్రెండ్ హౌ దే ఆర్ మూవింగ్ అని చెప్పేసి. సో ఇలా స్కాటర్ ప్లాట్ అనేది మనకి చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. ఓకే. సో మీకు రియల్ ఎగ్జాంపుల్స్ కావాలంటే మనం గూగుల్‌లోకి వెళ్లి స్కాటర్ ప్లాట్ అని కొడదాం బోలెడు కనిపిస్తాయి. ఓకే. స్కాటర్ ఓకే. సో ఇక్కడ చూసారా మన స్కాటర్ ప్లాట్లు చాలా కనిపించినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసారా స్కాటర్ ప్లాట్ ఎలా ఉందో? సో ఇందులో మనకి ఇక్కడ చూసారా ఇక్కడ మెజరే ఉంది. ఇక్కడ కూడా మెజరే ఉంది. ఓకే. సో ఇందులో మీరేంటి డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్ చేయొచ్చు. ట్రెండ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా ట్రెండ్ ఉంది. ఇక్కడ నుంచి స్లోగా పైకెళ్తుంది. చూసారా ట్రెండ్ ఉంది. ఇలా ట్రెండ్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసారా ఇందులో 3 డైమెన్షన్స్ అని నేను చెప్పా కదా! సో ఇందులో ఆహ్, ట్రెండ్ ఉంది. లైక్ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి వాటెవర్ ఇక్కడ ఏదే మెజర్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏ మెజర్ అయినా ఉండొచ్చు. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రెండ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ నుంచి బిఫోర్ ఉన్నాయన్నీ ఒక టైపు. ఇక్కడ నుంచి ఆఫ్టర్ ఉన్నాయన్నీ ఒక టైప్ అన్నట్టు మనకి క్లాసిఫికేషన్ చేసాడన్నమాట. సో ఇలా ఏంటంటే మనం స్కాటర్ ప్లాట్ యూజ్ చేసి డిస్ట్రిబ్యూషన్ బోత్ ట్రెండ్ కూడా చేయొచ్చన్నమాట. సో ఇగో ఇది అబ్జర్వ్ చేయండి. సో ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా మనకి ట్రెండ్ ఎలా ఉందో అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో 2 తెలుస్తున్నాయి. సో అందుకని చెప్పి మనం స్టాటిస్టిక్స్‌లో గాని, మనం రెగ్యులర్ యూసేజ్‌లో గాని స్కాటర్ ప్లాట్స్ అని బాగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో స్కాటర్ ప్లాట్‌లో మనకేంటి ఎక్స్ యాక్సిస్ లోను
ఇదేంటి ఓకే 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 కనెక్ట్ అవ్వట్లేదు. వచ్చింది. డిస్కనెక్ట్ అవుతుంది మధ్య మధ్యలో. అదే అబ్జర్వ్ చేశాను. మొబైల్ ఎట్టే వాడుతున్నాను. మొబైల్ ఎట్టే వాడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే స్కాటర్ ప్లాట్ వచ్చేసి, సో మనం ఎక్స్ యాక్సిస్లో ఏం వాడతాం, ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు కూడా మెజరే ఉంటుంది. సారీ, ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు కూడా మెజరే ఉంటుంది. వై యాక్సిస్లో కూడా మనకి ఇప్పుడు మెజరే ఉంటుంది అనమాట. ఓకే. ఎప్పుడు అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెజర్స్ ఉంటాయి. దేర్ ఈస్ ఎ వెరీ రేర్ కేస్ మీరు కేటగిరీస్ పెడతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు స్కాటర్ ప్లాట్స్ యూజ్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు మెజర్సే పెడతారు. నెక్స్ట్ హీట్ మ్యాప్. సో హీట్ మ్యాప్ అనేది కొంచెం ఇది అగైన్ స్టాటిస్టికల్ మ్యాప్. సో ఇక్కడ ఇంకోటి పెట్టా, స్టాటిస్టికల్ మ్యాప్. స్టాటిస్టికల్ మ్యాప్ అంటే సో హీట్ మ్యాప్ దీన్ని కాపీ చేస్తాను. సో హీట్ మ్యాప్ వచ్చేసి సో ఇక్కడ ఏమంటామంటే హీట్ మ్యాప్. సో ఇది మనం ఎక్కువగా స్టాటిస్టికల్ వాడతాం. ఇది కూడా ఏంటంటే టు అబ్జర్వ్ ద ఇంటెన్సిటీ ఇన్ ద డేటా. ఇంటెన్సిటీ ఇన్ ద డేటా అని అనకూడదు జనరల్గా. టు అబ్జర్వ్ ద అగైన్ ద డిస్ట్రిబ్యూషన్ అనుకోండి. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా అనుకోండి. ఓకే, డిస్ట్రిబ్యూషన్ కూడా ఎగ్జాక్ట్ వర్డ్ కాదు, బట్ ఐ క్యాన్ సే ఇట్ యాజ్ డిస్ట్రిబ్యూషన్. అసలు హీట్ మ్యాప్ అంటే ఏంటి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో హీట్ మ్యాప్ చార్ట్. ఓకే, సో దీన్ని జనరల్గా హీట్ మ్యాప్ చార్ట్ అంటారు. ఓకే, ఇది మీకు కొంచెం క్లియర్గా ఉంది. సో హీట్ మ్యాప్ చార్ట్ అంటే మీరు చూస్తే ఇది కొంచెం టేబుల్లా ఉంది. ఓకే, టేబుల్లా ఉంది, కానీ ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ యాక్సిస్లోను కేటగిరీ ఉంది, వై యాక్సిస్లోను కేటగిరీ ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ చార్ట్ చూస్తే మీకు ఏమవుతుంది, ఇది టాప్ 4 యూఎస్ సిటీస్. టాప్ 4 యూఎస్ సిటీస్ వాటి యొక్క టెంపరేచర్స్. ఓకే, వింటర్లో ఆస్టిన్ యొక్క టెంపరేచర్ 53 degrees. వింటర్లో చికాగో యొక్క టెంపరేచర్ 22.89. ఓకే, ఇది ఫారెన్ హీట్, డిగ్రీస్ కాదు. ఓకే, ఫారెన్ హీట్. నెక్స్ట్ లాస్ ఏంజలస్లో 60 degrees ఫారెన్ హీట్. న్యూయార్క్లో 33.7 ఫారెన్ హీట్. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ ఉంటే విచ్ ఇస్ వెరీ కోల్డ్ అని, రెడ్ కలర్ ఉంటే వెరీ హాట్ అని చెప్పి. సో సమ్మర్లో చూస్తే ఎలా ఉందన్నమాట. సో ఈ హీట్ మ్యాప్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, లాస్ ఏంజలస్లో మీకు ఎప్పుడు ఏ సీజన్ అయినా సరే, వింటర్ అయినా, సమ్మర్ అయినా, స్ప్రింగ్ అయినా, ఆటమ్ అయినా సరే, మీకు మోస్ట్ ఆఫ్ ద టైం చల్లగా ఉంటుంది లాస్ ఏంజలస్లో. అదే న్యూయార్క్లోకి వస్తే సమ్మర్ వెరీ హాట్ ఉంటుంది, వింటర్ లైక్ మీడియం, అగైన్ స్ప్రింగ్ అండ్ ఆటమ్ వెరీ కొంచెం కోల్డ్ ఉంటాయి అన్నమాట. హౌస్టన్లో వస్తే హౌస్టన్లో లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం సమ్మర్ అండ్ స్ప్రింగ్లోనూ హాట్గానే ఉంటుంది, వింటర్ అండ్ ఆటంలోనే మనకి చల్లగా ఉంటుందని చెప్తాం. సో ఇది హీట్ మ్యాప్లో ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇక్కడ 2 కేటగిరీస్ తీసుకుని బట్ వాటిల్లో అంటే ఇక్కడ ఈ హీట్ మ్యాప్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కలరింగ్ అనమాట. ఈ కలరింగ్ కోసమే మనం ఈ హీట్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల మనకి ఏం అర్థమైందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ మధ్యలో కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే, ఆ కోరిలేషన్ ఎక్కువగా ఉంటే రెడ్, తక్కువగా ఉంటే గ్రీన్ అన్నట్టు, ఓకే, లేదా మిడ్గా ఉంటే ఎల్లో అన్నట్టు మనం పెడతాం అనమాట. సో హీట్ మ్యాప్ వల్ల హీట్ మ్యాప్ అనే పేరు ఎందుకు వచ్చింది అనమాట అంటే ఇంటెన్సిటీ లైక్ బాగా వేడిగా ఉంటే రెడ్, చల్లగా ఉంటే బ్లూ, ఎలాగో సో ఇందులో కూడా అలాగే చేస్తాం అనమాట. అందుకే దీన్ని హీట్ మ్యాప్ అన్నారు. మీకు హీట్ మ్యాప్లో ఏ గ్రాఫ్ చూసినా సరే మీకు ఎలాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది కూడా హీట్ మ్యాపే. సో ఇందులో కూడా ఇక్కడ ఒక కేటగిరీ ఉంది, ఇక్కడ ఇంకొక కేటగిరీ ఉంది. సో ఈ కేటగిరీస్లో ఇక్కడ నెంబర్స్ ఫిబ్రవరిలో సంథింగ్ ఇక్కడ ఏదో కేటగిరీ ఉంది, దాని వాల్యూ అంత. సో ఇక్కడ హైయర్ వాల్యూ ఉంది కూడా హైయర్ కలర్ వచ్చింది. సో ఇలా చూస్తే మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ హీట్ మ్యాప్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, మీరు ఎప్పుడైనా సరే ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, గ్లాసెస్ ఉంటాయి కదా, దాని పేరు మర్చిపోయాను. లైక్ యూజువల్గా మీరు హీట్ ఎక్కడ ఉంటే అక్కడ మీకు ఎల్లో కలర్లో, రెడ్ కలర్లో కనిపిస్తుంది, మిగతా చోట్ల బ్లూ కనిపిస్తుంది, అది పేరు మర్చిపోయాను. ఆ గ్లాసెస్ పెట్టుకుంటే మీకు ఎలా కనిపిస్తుందో గ్రాఫ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో మీకు హయ్యర్ డెన్సిటీ నెంబర్ ఉందంటే అది మీకు థిక్ కలర్లోను, లోయర్ నెంబర్ ఉంటే లైట్ కలర్లోను కనిపిస్తుంది. సో అందుకని వీటి హీట్ మ్యాప్స్ అంటాం అనమాట. సో ఇది మన స్టాటిస్టిక్స్లో మనం బేసిక్గా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట, మనం అర్థం చేసుకోవడం కోసం. సో ఓకే, ఇందులో ఎక్స్ యాక్సిస్లో మెజర్ ఉంటుంది. ఓకే,
వై యాక్సిస్లోను మెజరే ఉంటుంది అన్నిసార్లు సారీ మెజర్ కాదు కేటగిరీ ఉంటుంది. వై యాక్సిస్లోను మనకి కేటగిరీ ఉంటుంది. ఓకే, ఇది హీట్ మ్యాప్ అంట. సో హీట్ మ్యాప్ అనేది కూడా మనం వెరీ రెగ్యులర్గా యూజ్ చేసే లైక్ స్టాటిస్టిక్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసే చార్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పై చార్ట్ గురించి మీకు మోస్ట్ ఆఫ్ ద టైం తెలిసిందే. అగైన్ సో పై చార్ట్ బార్ గ్రాఫ్ రెండు ఇంచుమించు సేమ్ పర్పస్ యూజ్ చేస్తాం. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే పై చార్ట్ టోటల్ అగ్రిగేట్ 100 అవుతుంది, బట్ బార్ గ్రాఫ్ అలా అవ్వదు అనమాట. సో టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ కేటగిరీస్, సో పై చార్ట్లో మీకు ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉండదు అనమాట. అంటే ఉంటాయి ఎక్స్ యాక్సిస్ అంటే పర్టికులర్ ఎక్స్ వై అని ఉండవు, కానీ నార్మల్గా 2 యాక్సిస్ అయితే ఉంటాయి అనమాట. సో పై చార్ట్ మీకు ఎలా ఉంటుంది, ఒక సర్కిల్లా ఉంటుంది. ఓకే, ఆ సర్కిల్లో మీకు ఏముంటుంది, సో ఇక్కడ ఒక మిడ్ పాయింట్ ఉంటే ఇది ఒకటి, ఇది ఒక పార్ట్. అంటే పై చార్ట్ అంటే సేమ్ మీ పిజ్జాలో పైస్ లాగా. ఓకే, ఇలా అనమాట. సో ఇందులో ఇది ఒక కలర్ ఉంటుంది, సో ఇది ఒక కలర్ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక కలర్ ఉంటుంది. అలాగే అగైన్ ఇది ఒక కలర్ ఉంటుంది. ఓకే ఫైన్, ఇది వేద్దాం, ఇదైతే బాగుంది. సో ఇది ఒక కలర్ ఉంటుంది. ఓకే, అగైన్ కలర్ చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ అవ్వమ్మా, దీని కలర్ చేంజ్ ఉందిలే. ఓకే, సో ఇది ఒక కలర్, నెక్స్ట్ అగైన్ ఇది ఒక కలర్, అలా అనమాట. సో ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇదేంటి ఒక్కొక్క కేటగిరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రివ్యూస్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. రివ్యూస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గుడ్ రివ్యూస్ 20 ఉన్నాయి. ఓకే, ఒక 40 రివ్యూస్ ఏమో ఎక్సలెంట్ అని ఉన్నాయి, ఒక 40 రివ్యూస్ ఏమో బ్యాడ్ అని ఉన్నాయి. టోటల్ 100 అయింది కదా. సో పై చార్ట్ ఏంటంటే మనకి టోటల్ అనేది 100 అవుతుంది అనమాట. ఓకే, బార్ చార్ట్ కి పై చార్ట్ కి ఉన్న డిఫరెన్స్, బార్ చార్ట్ లో టోటల్ 100 అవుతుంది, కానీ పై చార్ట్ లో 100 అవుతుంది. అగైన్ మీరు ఏదైతే వాటర్ ఫాల్ చార్ట్లో చేస్తారో సేమ్ అలాంటిది మీరు పై చార్ట్లో చేయొచ్చు. బట్ వాటర్ ఫాల్ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ యూస్ కేసెస్. పై చార్ట్లో ఏంటంటే బేసికల్గా డిఫరెంట్ కేటగిరీస్ని అప్ టు టోటల్ 100 అంటే మీకు బేసికల్గా ఎప్పుడు యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూస్ ఉన్నాయనుకో. సో రివ్యూస్ ఉంటే ఆ రివ్యూస్లో ఎక్సలెంట్ 20 ఉన్నాయి. ఓకే, గుడ్ 50 ఉన్నాయి. ఓకే, బ్యాడ్ 30 ఉన్నాయి. ఓకే, సో అప్పుడు ఏమవుద్ది, పై చార్ట్ గీస్తే పై చార్ట్ అనేది ఇలా వస్తుంది. ఇందులో 3 స్లైసెస్ ఉంటాయి, ఒక స్లైస్ 50, ఒక స్లైస్ 30, ఇంకో స్లైస్ 20 అనమాట. అయితే అందులో మొత్తం టోటల్ అంతా 100 రివ్యూస్ వచ్చినాయి కదా, అలాగనమాట. సో ఇక్కడ మన చార్ట్స్లో పై చార్ట్ ఉంది. సో పై చార్ట్ ఇదిగో చూసారా. సో దీన్ని ఎడిట్ చేస్తాను నేను. ఓకే, సో దీన్ని కొంచెం చిన్నది చేసి ఒక పై చార్ట్ గీద్దాం. ఓకే, సో పై చార్ట్లో నేను ఏమంటానంటే ఎడిట్ కాదు, చూసారా నేను ఏమంటానంటే ఇది ఎక్సలెంట్ ఒక 30 రివ్యూస్ ఉన్నాయి. ఓకే, ఎక్సలెంట్ ఒక 20 రివ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ గుడ్ ఒక 50 రివ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాడ్ ఒక 30 రివ్యూస్ ఉన్నాయి. ఓకే, సో మొత్తం టోటల్ అంతా ఇది ఓకే 30 రివ్యూస్ ఉన్నాయి. టోటల్ అంతా 20% ప్లస్ 50% ప్లస్ 30%, టోటల్ ఎంత అయింది 100% అయింది కదా. సో అలా ఏంటంటే మనం ఏదైతే కేటగిరీస్ చూస్తామో ఆ కేటగిరీస్ అన్ని మనకి టోటల్ 100కి ఈక్వల్ అవ్వాలి. అంటే టోటల్కి ఈక్వల్ 100 అని కాదు. సో టోటల్ పర్సెంటేజ్కి ఈక్వల్, ఈ 20%, 50%, 30%, టోటల్ 100% అనమాట. అలా అనమాట. సో అప్పుడు మనం పై చార్ట్ యూస్ చేస్తాం. అంటే విత్ ఇన్ కేటగిరీస్లో మనం విజువలైజేషన్ చేయాలంటే ఇలా మనం విజువలైజేషన్ చేస్తాం అనమాట. సో పై చార్ట్ అనేది ఇలా యూజ్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం గీసింది. ఓకే, ఇది ఇండివిజువల్ చార్ట్ అని కూడా గీసాం. సో అలాగే ఇంకా మీకు ఎగ్జాంపుల్ కావాలంటే సో ఇక్కడ పై చార్ట్ అని కొడితే
ఓకే. ఇక్కడ చూసారా మీకు చాలా ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. ఇగో ఇది చూడండి ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ పై చార్ట్‌లో. సో, పై చార్ట్‌లో ఇక్కడ ఏముంది? ఎక్స్‌పెన్సెస్ వాటి అమౌంట్. రెంట్, గ్రోసరీ, ట్రాన్స్‌పోర్ట్, కరెంట్, స్కూల్ ఫీజు, సేవింగ్స్. ఓకే. ఇక్కడ చూస్తే ఇవన్నీ టోటల్ కలిపితే ఎంతొస్తదో అది 100% ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే 47% రెంట్. అంటే బేసికల్‌గా ఏంటంటే ఇందులో ఎంత అంటే పై చార్ట్ బేసికల్‌గా యూజ్ చేసేది దీని గురించి అనమాట. అంటే ఎంత పర్సెంట్ అప్పుడు సపోజ్ నా టోటల్ సేవింగ్స్‌లో ఎంత అమౌంట్ దేనికి సేవింగ్స్ కాదు. నా టోటల్ ఇన్‌కమ్‌లో దేనికేంటి ఎంత పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్‌పెన్సెస్ ఖర్చు చేశానని చూసుకోవడం కోసం మనం ఇది యూజ్ చేస్తాం. మోస్ట్‌లీ నాట్ ఓన్లీ ఫర్ ద నంబర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పర్సెంటేజెస్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూస్తే ఇది నా డేటా చూస్తే నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ చూస్తే నాకు అర్థమైంది. నా టోటల్ ఇన్‌కమ్‌లో 47% నేను ఓన్లీ రెంట్‌కే పే చేస్తున్నాను. 20% గ్రోసరీస్, 5% ట్రాన్స్‌పోర్ట్, 2% కరెంట్, 13% ఫీజు, 13% సేవింగ్స్. సో, ఇలా నా నా ఇన్‌కమ్‌ని స్పెండ్ చేస్తున్నాను. ఓకే. నా టోటల్ ఇన్‌కమ్‌ని ఇలా స్పెండ్ చేస్తున్నాను. సో, ఇలా చూపించడం కోసం మనం పై చేయడం బై యూజ్. సో, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఓకే. ఇక్కడ చూసారా యాక్చువల్ సేల్స్, టార్గెట్ సేల్స్. ఓకే. సో, ఇక్కడ యాపిల్, మ్యాంగో, పైనాపిల్, స్ట్రాబెర్రీ, పపాయ. సో, యాపిల్, మ్యాంగో. సో, ఇదేమో 580, ఇదేమో 350. సో, ఇక్కడ చూస్తే ఇదన్నమాట. సో, ఇలా. సో, యాక్చువల్‌గా ఓన్లీ నంబర్స్ కాదు మనం పర్సెంటేజ్ అంటే యాపిల్ టోటల్ ఎంత పర్సెంటేజు, మ్యాంగో టోటల్‌లో ఎంత పర్సెంటేజు, పైనాపిల్ టోటల్ ఎంత పర్సెంటేజ్ అని చెప్పి మనకు రావాలన్నమాట. సో, అది యాక్చువల్ పై చార్ట్స్. సో, ఇక్కడ చూపించినట్టు. ఓకే. సో, ఇందుకు మనం పై చార్ట్ చూస్ చేస్తాం. సో, బేసికల్‌గా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే చార్ట్స్ అందులో ఎక్స్ యాక్సిస్ ఏముండాలి? వై యాక్సిస్ ఏముండాలి? సో, ఇందులో మరి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఏంటి? సో, ఇందులో పై చార్ట్‌లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉండదు. సో, ఇందులో ఏముంటది? ఒక కేటగరీ, ఒక మెజర్ ఉంటది అంతే. ఓకే. మనకు కావాల్సింది ఏంటి? ఒక కేటగరీ, ఒక మెజర్. పై చార్ట్ గీయాలంటే మనకు కావాల్సింది ఒక కేటగరీ అండ్ ఒక మెజర్. ఇందులో మిగతా చార్ట్స్ లాగా ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై అనేది ఉండదు. సో, ఇలా గుండ్రంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా పై చార్ట్ గీయాలంటే మనకు ఒక కేటగరీ, ఒక మెజర్ కావాలి. ఓకే. కేటగరీ అంటే లైక్ థింక్ ఆఫ్ లైక్ ఎ డైమెన్షన్. మీ కేటగరీ అంటే ఇంకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కాబట్టి థింక్ ఇట్ లైక్ ఎ డైమెన్షన్. ఓకే. సో, ఇప్పుడు ఇందులో ఏవే చార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నా ఐడియా వచ్చిందా? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో, డౌట్స్ ఏమీ లేవు అంటే అప్పుడు మనం యాక్చువల్ దీనికెళ్దాం. మనకి ఇక్కడ ఉంది. చేసేస్తే సో, మనం నిన్నేం చెప్పుకున్నాం? ఒక లైన్ చార్ట్ చెప్పుకున్నాం. సో, లైన్ చార్ట్‌లో నేను శాంపుల్ కోసం నేను చెప్పిన ఇక్కడ నంబర్స్ ఇచ్చాను కానీ, రియల్‌గా మనం అలా రాండమ్ నంబర్స్ ఇవ్వకూడదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బార్ చార్ట్ గీసాం. బార్ చార్ట్ అలా గీయాలని గీసాం. నెక్స్ట్ స్కాటర్ ప్లాట్ గీసాం. సో, స్కాటర్ ప్లాట్ ఇంకా కస్టమైజేషన్ చేయొచ్చు. లైక్ సైజ్ ఇవ్వచ్చు. ఓకే. కలర్ ఇవ్వచ్చు. ఓకే. డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ రివ్యూస్‌కి ఒక కలరు, బ్యాడ్ రివ్యూస్‌కి ఒక కలరు, సైజు కలర్ అలాగా ఓన్లీ ఎక్స్, వైయే కాదు ఇందులో ఇంకా ఇవ్వచ్చనమాట. సో, మనం స్కాటర్ ప్లాట్‌ని బాగా కస్టమైజేషన్ అనేది చేయొచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి స్కాటర్ ప్లాట్ అయిపోయింది కదా! స్కాటర్ ప్లాట్ తర్వాత మనం ఒక హిస్టోగ్రామ్ చూద్దాం. సో, స్కాటర్ ప్లాట్ లైన్ అయిపోయింది. బార్ అయిపోయింది. స్కాటర్ ప్లాట్ అయిపోయింది. సో, ఒకసారి హిస్టోగ్రామ్ చూద్దాం. ఓకే. సో, హిస్టోగ్రామ్ గీయాలంటే సో, హిస్టోగ్రామ్ గీయడం కూడా ఈజీ. కానీ ఇక్కడ హిస్టోగ్రామ్స్‌లో మనకేంటంటే మనకి బిన్స్ అనేది కావాలనమాట. సో, బిన్స్ అంటే ఏంటంటే ఆహ్ సో, ఇక్కడ హిస్టోగ్రామ్‌లో మనకేమైద్దంటే మనం ఇక్కడ మీకు బార్స్ కింద కనిపిస్తున్నాయి కదా! ఇందులో ఒక్కొక్క బారు ఆహ్, ఒక్కొక్క రేంజ్ ఆఫ్ నంబర్స్ అన్నమాట. 0-10, 10-20, 20-30, 30-40, 40-50 ఇవి కేటగరీస్ కాదు. మనం ఏంటంటే బిన్నింగ్ చేస్తాం. సో, బిన్నింగ్ చేయడం అంటే మనం ఒక కంటిన్యూయస్ డేటాని ఒక బిట్వీన్ 10-20, 20-30 అని చెప్పేసి మనం చిన్న చిన్న స్లైసెస్ కింద చేస్తాం అన్నమాట. సో, దాన్ని బిన్నింగ్ అంటారన్నమాట. దాన్ని మనం సెపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఆటోమేటిక్‌గా అది అయితదనమాట. సో, ఇంకోటేంటంటే ఇందులో మీకు హిస్టోగ్రామ్ చెప్పాను కదా! హిస్టోగ్రామ్‌లో మనకేంటంటే జనరల్‌గా ఆహ్, ఒక యాక్సిస్ ఒకటే ఉంటది. లైక్ జనరల్‌గా ఇక్కడ ఎక్స్, వై అని చెప్పాను కదా! 2 మెజర్స్ అని చెప్పాను కదా! యూజువల్‌గా ఆహ్, హిస్టోగ్రామ్‌లో 2 మెజర్స్‌ని పెట్టం. మనం జనరల్‌గా ఎలా చేస్తామంటే
మీకు హిస్టోగ్రామ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఏం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మార్క్స్ తీసుకుందాం. ఓకే, క్లాస్లో మార్క్స్ తీసుకుందాం. ఒకటి 10 వచ్చినాయి, ఒకటి 15 వచ్చినాయి, ఒకటి 10 వచ్చినాయి, ఇందులో ఒక 20 వచ్చినాయి, ఒకటి 18 వచ్చినాయి, ఒకటి 20 వచ్చినాయి, ఒకటికి 16 వచ్చినాయి. సో నేను బిన్నింగ్ ఎలా చేస్తానంటే 10 to 15 ఎంతమంది ఉన్నారు. ఓకే, సో లేదా బిన్నింగ్ ఎలా చేస్తానంటే 10 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకే, 20 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. 15 వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. 18 వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. 16 వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఓకే, 16 వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. సో నేను దీన్ని ఇలా కన్వర్ట్ చేసిన అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే దీన్ని నేను ఒక హిస్టోగ్రామ్ కింద గీస్తాను అనమాట. దాన్ని నేను ఎలా గీస్తానంటే ఇది బాగా రావట్లేదు, ఇదే బెటర్. ఓకే, హిస్టోగ్రామ్ గీస్తాను. హిస్టోగ్రామ్లో ఏమవుద్దంటే 15 వచ్చినోడు ఇక్కడ ఉంటాడు. ఓకే, 16 వచ్చినోడు ఇక్కడ ఉంటాడు. 18 వచ్చినోడు ఇక్కడే ఉంటాడు. కానీ 10 వచ్చినోడు 20 వచ్చినోడు ఇక్కడ ఉంటారు అనమాట. ఓకే, సో ఇది 16, ఇది 15, 18, 10, 20 అంటే నేను వీటిని జాయిన్ చేస్తాను అనమాట. బేసికల్గా ఇది హిస్టోగ్రామ్. ఓకే, ఇలాగే హిస్టోగ్రామ్ అనేది గీస్తాం. అయితే సో ఇందులో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా మనం ఇక్కడ ఏదైతే క్యాలిక్యులేషన్ చేసామో ఈ క్యాలిక్యులేషన్ మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బిన్నింగ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ మనం ఏ ఇంపోర్ట్ చేయాలనుకున్నాం కదా, మ్యాట్ప్లాట్లిబ్ అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇంపోర్ట్ numpy యాజ్ np అని పెడతాను. సో ఇక్కడ ఏంటంటే x ఈక్వల్ టు np డాట్ random డాట్ rand n. ఓకే, ఇక్కడ 1000 అని పెడతాను. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఎక్స్ ఏమైతుంది, ఒక 1000 ర్యాండమ్ నెంబర్స్ వస్తాయి. అయితే ఇప్పుడు నేను దీన్ని బిన్నింగ్ చేస్తాను అనమాట. సో బిన్నింగ్ చేయడానికి సపరేట్గా బిన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. హిస్టోగ్రామ్ గీసినప్పుడు నేను ఏం చెప్తానంటే plt డాట్ హిస్టోగ్రామ్ గీయాలంటే జస్ట్ యూ కెన్ జస్ట్ సే plt డాట్ హిస్ట్. ఎక్స్ యాక్సిస్ ఇవ్వాలి, నెక్స్ట్ బిన్స్ ఇవ్వాలన్నమాట. నెంబర్ ఆఫ్ బిన్స్ ఇవ్వాలి. మీకు ఇన్ననే వచ్చు, లైక్ 30 ఇవ్వచ్చు, 40 ఇవ్వచ్చు, ఇన్ననే ఇవ్వచ్చు. నెక్స్ట్ plt డాట్ షో అని. చూసారా, మీకు హిస్టోగ్రామ్ వచ్చేసింది. ఓకే, ఇది ఒక హిస్టోగ్రామ్ అండి. ఇందులో ఈచ్ బార్ ఏంటంటే ఈ 3 ఉంటే ఎన్నిసార్లు వచ్చింది, 2 ఉంటే ఎన్నిసార్లు వచ్చింది, 0 ఎన్నిసార్లు వచ్చింది, -1.283 ఎన్నిసార్లు వచ్చింది, -1 ఎన్నిసార్లు వచ్చింది, అదనమాట. ఇక్కడ ఇదేమో కౌంట్. ఓకే, ఇదేమో ఎన్నిసార్లు వచ్చిందని చెప్పేసి. ఓకే, సో ఇలా బిన్నింగ్ అనమాట. సో ఈ బిన్నింగ్ అనేది మీరు మార్చుకోండి. మీరు 20 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు. మీరు బిన్నింగ్ ఇచ్చుకునే దాన్ని బట్టి దీని షేప్ అనేది మారుతుంది అనమాట. ఓకే, 30 ఇస్తే ఎలా వస్తుంది, ఓకే 40 ఇస్తే ఒకలా వస్తుంది. ఓకే, ఇలా అనమాట. సో బిన్నింగ్ అనేది మీ ఇష్టం ఇచ్చుకోవచ్చు. సో బేసికల్గా మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, బిట్వీన్ -1 to 1 మనకి ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, అది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి -1 to 1 మనకి ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, -1 కన్నా ముందు మనకి తక్కువ నెంబర్స్ ఉన్నాయి. చూస్తే ఇక్కడ 1 కన్నా తర్వాత తక్కువ నెంబర్స్ ఉన్నాయి. అంటే 2 అనేది చాలా తక్కువ సార్లు వచ్చింది. -2 కంటే తక్కువ నెంబర్ చాలా తక్కువ సార్లు వచ్చింది అనమాట. సో ఇది హిస్టోగ్రామ్. అగైన్ మీరు టైటిల్ యాడ్ చేసుకోవాలంటే టైటిల్ యాడ్ చేసుకోవచ్చు, plt డాట్ టైటిల్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే శాంపుల్ హిస్టోగ్రామ్ అంటాను. నెక్స్ట్ plt డాట్ ఎక్స్ లేబుల్. ఓకే, ఎక్స్ యాక్సిస్ అంటాను. plt డాట్ వై లేబుల్. ఓకే, వై యాక్సిస్ అంటాను. సో నార్మల్గా నీకు సింపుల్ హిస్టోగ్రామ్ అని, వై యాక్సిస్ అని, ఎక్స్ యాక్సిస్ అని నీకు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి హిస్టోగ్రామ్ అనమాట. ఓకే, సో అలాగే మనం హీట్ మ్యాప్ కూడా గీయచ్చు. సో హీట్ మ్యాప్కి అగైన్ నేను ఏంటంటే మీకు ఇంత ముందు చెప్పాను కదా హీట్ మ్యాప్ ఎలా వేయాలో. సో హీట్ మ్యాప్ మనం ఇంత ముందు చెప్పినట్టు నేను ఇలా కూడా వేయచ్చు. లైక్ మీకు చెప్పా కదా 2 కేటగిరీస్ తీసుకుని వాటి యొక్క మెజర్స్ తీసుకుని చేయొచ్చు. అలా కాకుండా కూడా అలాగే చేయొచ్చు, ఇలా కాకుండా కూడా చేయొచ్చు. నేను చూపిస్తాను అలా.
సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ నీకు సమ్ ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటా. సో డాట్ ర్యాండ్ ఈసారి నేను ఏం చేస్తానంటే మ్యాట్రిక్స్ తీసుకుంటాను అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాను. సో ఇందులో ఏంటంటే నాకు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఇక్కడ వై యాక్సిస్ ఉంటుంది. సో ఇందులో నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి లైక్ దాని వాల్యూ అంటే సేమ్ ఇదే ఒక మ్యాప్ కింద వచ్చేస్తుంది. సో ఇక్కడ 0 1 2 3 ఉంటాయి, లైక్ 0 1 2 3 ఉంటాయి, ఇక్కడ 0 1 2 3 ఉంటాయి వై యాక్సిస్ లో. అంటే లైక్ మీకు ఒక మ్యాట్రిక్స్ యొక్క కాలమ్ లైక్ నార్మల్ రో ఇండెక్స్ కాలమ్ ఇండెక్స్ ఉంటాయి, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, నెంబర్స్ ఏమో యాక్చువల్ నెంబర్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని మీరు హీట్ మ్యాపింగ్ చేయాలంటే పిఎల్టీ డాట్ ఐఎం షో ఓకే డేటా కామా ఇక్కడ ఏం చెప్పాలంటే క్యాంప్ ఈక్వల్ హాట్ అనాలి. సో దట్ ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి రెడ్గా, తక్కువ నెంబర్స్ ఉన్నాయి ఎల్లోగా, అంతగా తక్కువ ఉంటే పేలీలో వైట్ కలర్ అలా వస్తాయి అనమాట. ఇంటర్పోలేషన్ అంటే అగ్రిగేట్ చేయడం అనమాట, ఇంటర్పోలేషన్. సో నియరెస్ట్ ఓకే. సో పిఎల్టీ డాట్ షో ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏమొచ్చింది, క్యాంప్ ఏంటి క్యాంప్ చూసారా, ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయా, ఇక్కడ 0 1 2 3 4 లైక్ ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 8 వచ్చినాయా. ఇక్కడ చూస్తే ఇక్కడ బాగా డార్క్ గా ఉంటే హైయెస్ట్ నెంబర్ అనమాట, లైట్ గా ఉంటే లోయెస్ట్ నెంబర్ అనమాట. ఓకే మిడిల్ లో ఉంటే మిడిల్ నెంబర్ అనమాట. సో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ లో అలా అనమాట. సో మీకు ఒక హీట్ మ్యాప్ జనరేట్ అయిందా, ఇదే హీట్ మ్యాప్ అంటే. ఓకే జనరల్ గా ఇక్కడ కేటగిరీస్ తీసుకోవచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఒక కేటగిరీ తీసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా కేటగిరీ తీసుకోవచ్చు. బట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చూపించాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు చూపించేవన్నీ హౌ టు డ్రా ఏ గ్రాఫ్ అని మాత్రం చూపిస్తున్నా. నేను మీకు ఒక యాక్చువల్ డేటా సెట్ తీసుకుని సేమ్ గ్రాఫ్స్ ఎలా గీయాలో చెప్తాను. ఓకే అంటే నేను ఏదో శాంపుల్ డేటా మీద చెప్తాను కదా అనుకోవద్దు. శాంపుల్ డేటా మీద ఎందుకు చెప్తాను అంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. నేను మళ్ళీ యాక్చువల్ డేటా తీసుకుని సేమ్ గ్రాఫ్స్ అని గీస్తాను. ఓకే సో ఇప్పుడు మీకు నేనేం చెప్తానంటే అలా యాక్చువల్గా ఒక గ్రాఫ్ అనేది ఎలా గీయాలని మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే సో దాని తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో ఇలా మనం ఒక హీట్ మ్యాప్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మనం అలాగే పై ప్లాట్ కూడా ఈజీగా జనరేట్ చేయొచ్చు. సో ఒకవేళ పై చార్ట్ జనరేట్ చేయాలంటే పై చార్ట్ జనరేట్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. సో పై చార్ట్ జనరేట్ చేయాలంటే మనకి ఏంటి, ఒక కేటగిరీ కావాలి, సైజెస్ కావాలి, లైక్ వాటి యొక్క సైజెస్ కావాలి, లైక్ బ్లడ్ కలర్ కావాలి కదా. సో నేను డేటా తీసుకుంటాను. సో లేబుల్స్ తీసుకున్నాను ఫస్ట్. లేబుల్స్ ఏంటి, ఏ ఓకే బి సి డి లేబుల్స్ తీసుకున్నా. నెక్స్ట్ సైజెస్ కావాలి, సైజెస్ అంటే లైక్ మెజర్ అనమాట. సో మెజర్స్ నేను 15 30 45 10 అలా తీసుకుంటాను. నెక్స్ట్ కలర్స్ కావాలి, మరి చార్ట్కి కలర్స్ కూడా ఇవ్వాలి కదా, లేదంటే అన్ని ఒకే కలర్లో వచ్చేస్తాయి. సో రెడ్, గ్రీను, ఓకే బ్లూ, ఎల్లో. ఓకే సో ఇప్పుడు నేను ప్లాట్ గీయాలి. సో ప్లాట్ గీయాలంటే డమ్మీ డేటా రెడీగా ఉంది. పిఎల్టీ డాట్ పై చార్ట్కి పై అని గీస్తాం, సైజెస్కి సైజెస్ అని ఇస్తాం. ఓకే లేబుల్ ఈక్వల్ టు లేబుల్స్ అని ఇస్తాం. ఆల్రెడీ లేబుల్స్ నేను క్రియేట్ చేశాను కదా, ఇదనమాట. ఓకే ఇవే నా లేబుల్స్కి లేబుల్స్ అని ఇస్తాం. నెక్స్ట్ కలర్స్కి కలర్సే ఉన్నాయి, ఆల్రెడీ కలర్స్ నేను డిఫైన్ చేశాను కదా, ఏ కలర్స్ కావాలని చెప్పి. ఓకే నెక్స్ట్ ఆటో ప్లాట్ అంటారు అనమాట, ఎందుకంటే ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది అనమాట. ఆటోప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజెస్ అనమాట. అంటే సపోజ్ నేను ఇదేం లేకుండా ఓకే నేను ప్లాట్ డ్రా చేస్తే ఎలా ఉందో చూద్దాం, మిగతా తర్వాత ఆర్గ్యుమెంట్స్ మనం మళ్ళీ పెడదాం. ఓకే పిఎల్టీ డాట్ షో అమ్మ. షో అంటే నాకు ఏమొచ్చింది, జస్ట్ ఇది బిఈ ఏఈ డిఈ సిఈ నార్మల్ ఏబిసిడీలు వచ్చినాయి అంతే. అంతేగాని దీనిపైన నెంబర్స్ రాలే కదా, ఇక్కడ ఎంత పర్సెంటేజ్, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ నెంబర్స్ రాలే కదా. సో అలా నెంబర్స్ రావాలంటే అప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పాలి, ఆటో పి టి ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ పర్సంటేజ్ కావాలన్నా పర్సంటేజ్లో ఎలా కావాలంటే ఎలా కావాలంటే ఫార్మేట్ చెప్తాను, నాకు ఎలాంటి ఫార్మేట్ కావాలి, 20.1 30.1 14.6 అలా పర్సంటేజ్ కావాలని చెప్తున్నాను అనమాట. అలాగే స్టార్ట్ యాంగిల్ అంటే ఇదనమాట. స్టార్ట్ యాంగిల్ అంటే మీకు
అది ఎలా ఉండాలి, అదే రొటేషన్ ఎలా ఉంటాయి అని చెప్పుద్దాం. పక్కన పెట్టేసి వస్తాం. ఓకే, చూసారా 30%, 50%, 10.0%, 45%. స్టార్ట్ యాంగిల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది ఆప్షనల్, మీకు కావాలంటే ఇచ్చుకోండి, లేకపోతే లేదు. స్టార్ట్ యాంగిల్ అని చెప్పేసి ఓకే. సో 90% అంటే అలా వస్తుంది అనమాట. ఓకే, ఇవ్వకపోతే వస్తుంది. ఇట్స్ ఆప్షనల్ అనమాట. సో ఇలా అనమాట. సో దీనికి మళ్ళీ అగైన్ టైటిల్ యాడ్ చేయడం అవన్నీ కామనే. ఓకే, సో ఇలా ఏంటంటే మీరు పై చార్ట్ జనరేట్ చేయొచ్చు. సో మరి వాటర్ ఫాల్ చార్ట్, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఫాల్ చార్ట్ అండి స్ట్రైట్ ఫార్వర్డ్ కాదనమాట. ఓకే, సో దెర్ ఈస్ నో వాటర్ డైరెక్ట్ గా మీరు పై చార్ట్ బార్ చార్ట్ ఇలా స్కాటర్ ప్లాట్ గీసినట్టు మనం వాటర్ ఫాల్ చార్ట్ ని డైరెక్ట్ గా గీయలేం అనమాట. సో వాటర్ ఫాల్ చార్ట్ గీయడానికి మ్యాట్లాబ్లిబ్ లో బై డిఫాల్ట్ సపోర్ట్ లేదు. సో మనం ఓన్ గా క్రియేట్ చేయాలన్నమాట. సో టైం అయిపోయింది కాబట్టి వాటర్ ఫాల్ చార్ట్ ఎలా గీయాలో నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఫస్ట్ మీరు ఇవన్నీ గ్రాఫ్స్ అని గీసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను నెక్స్ట్ టైం ఏంటంటే రియల్ డేటా తీసుకుని రియల్ డేటా సెట్ మీద మీకు ఈ గ్రాఫ్స్ అని ఎలా గీయాలో చెప్తాను అనమాట. ఓకే, రియల్ డేటా ఫ్రేమ్ మీద. సో అప్పుడు మీకు అర్థమైంది ఈ గ్రాఫ్స్ అనేది ఎలా గీయాలి. సో వన్స్ మీకు మ్యాట్ప్లాట్లిబ్ అర్థమైందంటే సీబోన్ చాలా ఈజీ, అక్కడి నుంచి ప్లాట్లీ కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఒకసారి ఒక దాంట్లో మీరు నేర్చుకుంటే మిగతా అన్ని ఈజీ అవుతాయి అనమాట. అలాగే ఈ మ్యాట్ప్లాట్లీలో మీకు కస్టమైజేషన్స్ కూడా చెప్తాను. ఓకే, సబ్ ప్లాట్స్ ఉంటాయి ఇందులోనే. ఓకే, యానోటేషన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ చార్ట్స్ ఉంటాయి, అంటే ఒక చార్ట్లోనే ఇంకో 2-3 చార్ట్లు గీయొచ్చు, ఒక లైన్ చార్ట్లో 2-3 లైన్లు చార్ట్ గీయొచ్చు, అలాంటివి అనమాట. సో అవన్నీ నేను చెప్తాను. సో యాజ్ ఆఫ్ అయితే ఇవైతే ప్రాక్టీస్ చేయండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో రోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? క్లియరా? ఓకే, సో ఇదైతే మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి, చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే దెన్ బాయ్, గ్రేట్ డే. బాయ్.